हूँ सर। హాయ్ గైస్, ప్రివ్యూ అయితే చూస్తారు కదా. ఇప్పుడు అలా ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, నా సెకండ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికైతే వెళ్ళి సపోర్ట్ చేయండి అండ్ వీడియోకు లైక్ చేయండి. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, మీకు ఫౌంట్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఫౌంట్ లింక్ పెడతా. ఇక్కడ 3 సెకండ్ నుంచి మీ ఫొటోస్ అయితే యాడ్ చేయండి. నేనైతే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఫొటోస్ అయితే యాడ్ చేయడం అయిపోయింది. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ ఎఫెక్ట్, కాపీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసేసింది. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి గైస్. ఇక్కడ నా నేమ్ ఉంటుంది, కావాలంటే ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ నేమ్ అయితే పెట్టండి. నేను ప్రపోజ్ మళ్ళీ నాదే పెట్టేస్తున్నా, మీరు మీ నేమ్ అయితే పెట్టండి. ఇట్లా క్లిక్ చేసి ఎఫెక్ట్, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి గైస్. మొత్తం పేస్ట్ ఎఫెక్ట్. మీకు ఈ ఫౌంట్ నచ్చకపోతే ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన ఫౌంట్లు ఉంటాయి, మీకు నచ్చిన ఫౌంట్, నాకైతే నచ్చింది పెట్టేస్తున్నా. మళ్ళీ బ్యాక్ వచ్చండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మిడిల్ ఫోటో ఉంటుంది చూడు, అదైతే పైకి వెళ్ళి కాపీ చేయండి గైస్, పైకి వెళ్ళి చేయండి కాపీ. మళ్ళీ బీట్ మార్క్, ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో ఉంటుంది చూడు, దానికైతే పేస్ట్ సెల్ పక్కన ఏరో మార్క్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇది టైమింగ్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో కొంచెం పెద్దగా అనిపిస్తే మీరు ఇట్లా ఫింగర్స్ తోటి అడ్జస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి, మళ్ళీ ఒకటి వదిలేసి ఇంకోటి, ఇట్లనే మొత్తం. సారీ, నేను అది క్లిక్ చేసాను. ఇది కొంచెం పైకి చెప్పుకుంటా. బ్యాక్ రండి, మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి గైస్. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పై నుంచి కాపీ చేయండి. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేయండి. ఇప్పుడు ఏదైతే ఫొటోస్ వదిలేసామో ఆ ఫొటోస్కి అయితే క్లిక్ చేసి పైనుంచి పేస్ట్ సెల్ పక్కన యారో మార్క్, కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇది కొంచెం ఇట్లా సెటప్ చేసుకోండి, మీరే ఫింగర్ తోటి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఇక్కడ పైన 2 ఉంటాయి, అదైతే కాపీ చేయండి, కాపీ లేయర్. మళ్ళీ బీట్ మార్క్ చేయండి. ఫ్రెండ్స్, మీరైతే వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్ ఉంటాయి, అది క్లిక్ చేయండి. ఇది మీకు చిన్న అనిపిస్తే ఇక్కడ క్లిక్ చేసి పెద్దగా పెట్టుకోండి గైస్. ఎడిటింగ్ అయితే అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. ఆ సెకండ్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసిద్దాం. అయిపోయింది గైస్.